ఇది వెంట తీసుకుని 190 స్పీడ్లో కూడా ఆ మధ్యలో వైరింగ్స్వి నీకు ఇవి ఉంటాయి అటాచ్మెంట్స్. సో నీకు రోడ్స్ ఈక్వల్గా వెళ్ళదు, ఇట్లా అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా వెంట ఇట్లా వెళ్ళి స్టేబుల్ అయిపోతుంది. జర్మన్ కార్స్ అయితే 190 స్పీడ్లో వెళ్ళడం సేఫ్ అని చెప్పేసి అనుకుంటున్నారా? అక్కడే ఆగండి. మీరు ఒక నిజం తెలుసుకోండి, ఫిజిక్స్కి పర్ఫెక్ట్ కార్ అనేది ఏది ఉండదు. మీరు వెళ్ళేది జర్మన్ కార్ అయినా జాపనీస్ కార్ అయినా 190 స్పీడ్లో 170 స్పీడ్లో వెళ్ళారంటే ఆ టైంలో మీకు బ్రేక్ వెయ్యాలి అనే ఆలోచన బ్రెయిన్కి రావడానికి మీకు 1.5 సెకండ్స్ పడుతుంది. మీరు అదే స్పీడ్లో ఉన్నట్లయితే ఆ 1.5 సెకండ్ గ్యాప్లోనూ మీరు ఒక క్రికెట్ స్టేడియంను కూడా దాటేయచ్చు. అంటే మనం రియాక్ట్ అయ్యేలోపే మొత్తం అంతా కూడా అయిపోతుంది. అలాంటి టైంలో ఎలాంటి జర్మన్ ఇంజనీరింగ్ కూడా మిమ్మల్ని మీ ప్రాణాలని కాపాడలేదు. కార్ రివ్యూయర్స్ అంటే కార్ రివ్యూస్, అలాగే కార్ సేఫ్టీ కార్స్ లేదా సేఫ్ కార్స్ అని చెప్పేసి చెప్పడం మాత్రమే కాదు, సేఫ్ డ్రైవింగ్ని కూడా ఎంకరేజ్ చేయాలి. ఇలాగా పాడ్కాస్ట్లో అందరి ముందు నేను ఇంత స్పీడ్లో వెళ్ళాను అని చెప్పేసి చెప్పడం చాలా కరెక్ట్ కాదు. అది ఇల్లీగల్ డ్రైవింగ్ని ఎంకరేజ్ చేయడం అవుతుంది. మన లీగల్ లిమిట్లో డ్రైవ్ చేయండి. మీ ఫ్యామిలీ కోసం థింక్ చేయండి. కార్ కవర్లు అంటే కేవలం కార్ రివ్యూలు మాత్రమే కాదు, మన సేఫ్టీ కూడా. కాబట్టి ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం, వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.